అయితే ఇప్పుడు ఈ మామూలుగా ఈ 20s, 90s వీళ్ళకి షుగర్ అనేది ఒక స్ట్రెస్ వల్ల వస్తుంది. లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. ఈ చిన్న పిల్లలు వీళ్ళకెందుకు అంటే ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాం. పుట్టిన పిల్లలకి కావచ్చు. ఇది జనరిక్ ప్రాబ్లమా? అసలు ఏంటి అసలు? ఇప్పుడు మనం తినే ఫుడ్ అది ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్. అంటే క్రాప్ పెరుగుతుంది, ఇప్పుడు ఒక ఫ్రూట్ పెరుగుతుంది, మ్యాంగో ఫ్రూట్ ఉంది, మీరు బయటికి వెళ్ళి వాష్ చేస్తే పెస్టిసైడ్ పోదు, దాని లోపట ఉంటుంది పెస్టిసైడ్, ఫర్టిలైజర్. అదే మనం తింటున్నాం. ఇంకా రొటీన్ మన ఫుడ్డే పెస్టిసైడ్, ఫర్టిలైజర్ బై. అది తింటే ఏమవుతుంది? ఇప్పుడు ఎవరిదైనా పెళ్ళి అయింది అనుకోండి, ఇప్పుడు ఈ మనిషి అయితే 10 years నుంచి 20 years నుంచి అదే ఫుడ్ తింటుండు కదా, కంటామినేటెడ్ ఫుడే అనుకోవాలి. ఇంకా రోగాలు ఉండవు ఆ ఫుడ్లో, కానీ అన్ని కెమికల్లు ఉంటాయి. ఇప్పుడు దీంతో ఏమవుతుంది? మనిషిది ఎప్పుడైతే కన్సీవ్ చేస్తారు కదా వాళ్ళు, అంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వస్తుంది కదా, బేబీ డెవలప్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. బేబీ డెవలప్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ చేసి చిన్న చిన్న ఏజ్లోనే వాళ్ళకు బీపీ, షుగర్, థైరాయిడ్, మళ్ళీ దాని తర్వాత డయాబెటీస్, ఈ రోగాలు అందుకే వస్తున్నాయి. ఫుడ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. మళ్ళీ మదర్హుడ్లో, అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ స్టేజ్ ఉంటుంది కదా 36 weeks, ఆ టైంలో మదర్కి చాలా స్ట్రెస్ ఉందనుకోండి, అప్పుడు కూడా పిల్లల మీద ఎఫెక్ట్ ఉండొచ్చు. అండ్ జెనెటిక్ కారణం కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక షుగర్ వ్యాధి అనుకోండి, అది చిన్నప్పుడే వచ్చింది అనుకోండి పిల్లల్లో, జువెనైల్ డయాబెటీస్ అంటారు. అది type 1 డయాబెటీస్ అంటారు దాన్ని. అది 5% జనాల్లోనే ఉంటుంది. అప్పుడు అది ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. అది ఇప్పుడు అందరికీ ఏదైతే షుగర్ వ్యాధి ఉంది కదా, అది వేరే type 2. అది మనం చిన్నప్పటి నుంచే వస్తుంది అంటే అది type 1. మళ్ళా ఇంకోటి ఇప్పుడు పిల్లలకి కూడా స్ట్రెస్ వల్ల వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఒక కేసు వచ్చిందనమాట. ఒక చిన్న పాప ఉండే, 6-7 years పాప ఉండే, వాళ్ళ నాయన చనిపోయిండు. వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత 1 year తర్వాత ఈ పాపకి డయాబెటీస్ డయాగ్నోజ్ అయింది. సో పిల్లలకి కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా, జెనెటిక్స్ వల్ల వచ్చింది, బట్ ఎమోషన్స్ కూడా ఉంటాయి కదా పిల్లలకి. సో అన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిపి ఇట్లా రోగాల్లో కనిపిస్తాయి అన్నమాట. అయితే కొంతమంది ఈ ప్రెగ్నెంట్ వాళ్ళ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంతమందికి షుగర్ అటాక్ అవుతుంది. అది దేనివల్ల జరుగుతుంది? ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే అది ఒక రకమైన డయాబెటీస్. అది ఎట్లా ఉంటుందంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వస్తుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయినాక ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఓకే, క్యూర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కొందరికి ఉండిపోతుంది. అది ఎందుకు అవుతుందంటే మదర్ చాలా స్ట్రెస్లో ఉంటాయి. మదర్కి ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత అత్తయ్య మామయ్య ఇంట్లో ఉంటుంది అమ్మాయి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ అమ్మాయి ఇంటికి పంపిస్తారు. మళ్ళీ ఎందుకు పంపిస్తారు? జర స్ట్రెస్ తగ్గుతుంది, న్యూట్రిషన్ కరెక్ట్ ఉంటుంది, స్లీప్ కరెక్ట్ ఉంటుంది, రెస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఫ్యాక్టర్ల కోసమే పంపిస్తారు కదా. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది? ఇప్పుడు కంపల్సరీ వర్కింగ్ ప్రొఫెషన్ అనుకోండి, జాబ్లో ఫుల్ స్ట్రెస్ ఉంది, కంటిన్యూ పని ఉంది, అసలు మెంటల్ పీసే లేదు, నిద్ర సరిగా లేదు, మళ్ళీ దాంట్లో ఫుడ్ సరిగా లేదు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు? ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఏది పడితే అది తినడం. సో దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ బాడీలో ఎంత క్యాలరీలు పోవాలి దానికన్నా ఎక్కువ క్యాలరీలు పోతాయి. ఏ రకమైన న్యూట్రిషన్ పోవాలి ఆ రకంలో పోకుండా వేరే రకంలో పోతుంది. కొందరికి ఒబెసిటీ కూడా ఉంటుంది ఆల్రెడీ, వాళ్ళకు కూడా మళ్ళీ జెస్టేషనల్ డయాబెటీస్ అవ్వచ్చు. కొందరికి బీపీ ఉంటుంది ఆల్రెడీ, వాళ్ళకు కూడా జెస్టేషనల్ డయాబెటీస్ అవ్వచ్చు. సో ఇన్ని కారణాలు ఉంటాయి.